హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ తెలుగు టెట్ ప్లస్ డిఎస్సి పేపర్ 1 పేపర్ 2. ఈరోజు తెలుగు సబ్జెక్ట్ నుండి అర్థ పరిణామం, మాండలికాలు, ఆధునిక భాష నుండి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ చెప్పుకోబోతున్నాం. అందులో ఫస్ట్ వన్, ఒక పదం పాతకాలంలో కంటే తర్వాత కాలంలో విస్తృతార్థంలో ఉపయోగించే పరిణామాన్ని ఏమంటారు? ఒక పదం పాతకాలంలో కంటే తర్వాత కాలంలో విస్తృతార్థంలో ఉపయోగించే పరిణామాన్ని ఏమంటారు? ఆన్సర్ ఇస్ అర్ధవ్యాకోచం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పదం గతంలో విస్తృతార్థంలో ఉండి తర్వాత పరిమితార్థంలో ఉండే పరిణామాన్ని ఏమంటారు? ఒక పదం గతంలో విస్తృతార్థంలో ఉండి తర్వాత పరిమితార్థంలో ఉండే పరిణామాన్ని ఏమంటారు? ఆన్సర్ ఇస్ అర్ధవ్యాకోచం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పదం గతంలో నిందార్థంలో ఉండి తర్వాత కాలంలో అర్ధప్రశస్తితో పరిణామం చెందడాన్ని ఏమంటారు? ఒక పదం గతంలో నిందార్థంలో ఉండి తర్వాత కాలంలో అర్ధప్రశస్తితో పరిణామం చెందడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. అవేంటో చూద్దాం. అర్ధోత్కర్ష, అర్ధోన్నతి, అర్ధగౌరవం. పై 3 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని పదాలు గతంలో ఉన్న సామాన్యార్థాన్ని కోల్పోయి నిందార్థంలో పరిహాసార్థంలో పరిణామం చెందడాన్ని ఏమంటారు? కొన్ని పదాలు గతంలో ఉన్న సామాన్యార్థాన్ని కోల్పోయి నిందార్థంలో పరిహాసార్థంలో పరిణామం చెందడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఇస్ పైవన్నీ. అవేంటో చూద్దాం. అర్ధాపకర్ష, అర్ధన్యూనత, అర్ధలాఘవం. పై 3 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఇతరుల మనసులు నొప్పించకుండా అశుభాలను, అశ్లీలతను గౌరవ సూచకంగా కొత్త పదబంధాలతో వ్యక్తీకరించే పరిణామాన్ని ఏమంటారు? ఇతరుల మనసులు నొప్పించకుండా అశుభాలను, అశ్లీలతను గౌరవ సూచకంగా కొత్త పదబంధాలతో వ్యక్తీకరించే పరిణామాన్ని ఏమంటారు? ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. అవేంటో చూద్దాం. మృదూక్తి, సభ్యోక్తి, సౌకుమారోక్తి. మృదూక్తి, సభ్యోక్తి, సౌకుమారోక్తి. పై 3 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, అర్ధవ్యాకోచానికి ఉదాహరణ. అర్ధవ్యాకోచానికి ఉదాహరణ ఆన్సర్ ఇస్ చెంబు, నూనె. నెక్స్ట్ క్వశ్చన్, అర్ధ సంకోచం జరిగిన పదాలు ఏవి? అర్ధ సంకోచం జరిగిన పదాలు ఏవి? ఆన్సర్ ఇస్ చందమామ, వస్తాదు, కోక. నెక్స్ట్ క్వశ్చన్, దివంగతులకు శివైక్యం చెందు పదాల్లో జరిగిన అర్ధ పరిణామం. ఇంకొకసారి చదువుతాను. దివంగతులకు శివైక్యం చెందు పదాల్లో జరిగిన అర్ధ పరిణామం. ఆన్సర్ సభ్యోక్తి. నెక్స్ట్ క్వశ్చన్, అర్ధాపకర్ష జరిగిన పదం. అర్ధాపకర్ష జరిగిన పదం. ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ సరైనవే. అవేంటో చూద్దాం. ఛాందసుడు, సన్యాసి, కళావంతులు. పై 3 సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, అర్ధోత్కర్ష జరిగిన పదం. అర్ధోత్కర్ష జరిగిన పదం. ఆన్సర్ ఇస్ పైవన్నీ సరైనవే. అవేంటో చూద్దాం. సభికులు, వైతాళికులు, ముహూర్తం. సభికులు, వైతాళికులు, ముహూర్తం. పై 3 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయం, కర్మ, మృగం వంటి పదాల్లో జరిగిన అర్ధ పరిణామాన్ని ఏమంటారు? వ్యవసాయం, కర్మ, మృగం వంటి పదాల్లో జరిగిన అర్ధ పరిణామాన్ని ఏమంటారు? ఆన్సర్ ఇస్ అర్ధ సంకోచం. నెక్స్ట్ క్వశ్చన్, మాండలిక భాషకు పర్యాయ పదం ఏది? మాండలిక భాషకు పర్యాయ పదం. ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ సరైనవి. అవేంటో చూద్దాం. ఉపభాష, ప్రాంతీయ భాష, ప్రాదేశిక భాష. పై 3 సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, భాషలో ప్రాంతీయ భేదాల వల్ల ఏర్పడేవి మాండలికాలని చెప్పిన భాషా శాస్త్రవేత్త. భాషలో ప్రాంతీయ భేదాల వల్ల ఏర్పడేవి మాండలికాలని చెప్పిన భాషా శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఇస్ హిమని. నెక్స్ట్ క్వశ్చన్,
తెలుగులో పూర్వ, మధ్య, దక్షిణ, ఉత్తర మండలాలని 4 మండలాలను గుర్తించిన భాషా శాస్త్రవేత్త. తెలుగులో పూర్వ, మధ్య, దక్షిణ, ఉత్తర మండలాలని 4 మండలాలను గుర్తించిన భాషావేత్త ఎవరు? ఆన్సర్ ఇస్ బద్రిరాజు కృష్ణమూర్తి. నెక్స్ట్ క్వశ్చన్, కోస్తాంధ్ర మాండలికంపై ఏ భాషా ప్రభావం ఎక్కువగా ఉంది? కోస్తాంధ్ర మాండలికంపై ఏ భాషా ప్రభావం ఎక్కువగా ఉంది? ఆన్సర్ ఇస్ సంస్కృతం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ మాండలికంపై ఎక్కువగా ఏ భాషా ప్రభావం ఉంది? తెలంగాణ మాండలికంపై ఎక్కువగా ఏ భాషా ప్రభావం ఉంది? ఆన్సర్ ఇస్ ఉర్దూ. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక మాండలికంలో భేదాలు. సామాజిక మాండలికంలో భేదాలు. ఆన్సర్ ఇస్ పైవన్నీ సరైనవే. ఫోర్త్ ఆప్షన్. అవేంటో చూద్దాం. వర్గ మాండలికం, కులవర్ణ మాండలికం, వైయక్తిక మాండలికం. పై 3 సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, శిఖరాగ్రం, ఓకే, హృదయం, ఉన్నతం వంటి పదాలు ఏ మాండలికాలు? శిఖరాగ్రం, ఓకే, హృదయం, ఉన్నతం వంటి పదాలు ఏ మాండలికాలు? ఆన్సర్ ఇస్ విద్యాధికులు. నెక్స్ట్ క్వశ్చన్, ఐరన్ లెగ్, బోర్, అంత సీన్ లేదు, కాక వంటి పదాలు ఏ మాండలికాలు? ఐరన్ లెగ్, బోర్, అంత సీన్ లేదు, కాక వంటి పదాలు ఏ మాండలికాలు? ఆన్సర్ ఇస్ విద్యార్థులం. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు కథల్లో మొదట మాండలికాలను ప్రవేశపెట్టిన రచయిత. తెలుగు కథల్లో మొదట మాండలికాలను ప్రవేశపెట్టిన రచయిత ఎవరు? ఆన్సర్ ఇస్ మా గోఖలే. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ జానపద మాండలిక భాషలో మా ఊరు ముచ్చట్లు కథా సంపుటిని ప్రచురించిన రచయిత. తెలంగాణ జానపద మాండలిక భాషలో మా ఊరు ముచ్చట్లు కథా సంపుటిని ప్రచురించిన రచయిత. ఆన్సర్ ఇస్ యశోదారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, సీమ కథలు సంపుటిని రాయలసీమ మాండలికంలో రాసిన రచయిత. సీమ కథలు సంపుటిని రాయలసీమ మాండలికంలో రాసిన రచయిత. ఆన్సర్ ఈజ్ సింగమనేని నారాయణ. ఆన్సర్ ఈజ్ సింగమనేని నారాయణ. క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. సీమ కథలు సంపుటిని రాయలసీమ మాండలికంలో రాసిన రచయిత. ఆన్సర్ ఈజ్ సింగమనేని నారాయణ. నెక్స్ట్ క్వశ్చన్, 3 విభిన్న మాండలికాల్లో వెలుగు, వెన్నెల, గోదావరి, ముత్యాల పందిరి, రంగిల్లి వంటి నవలలు రాసిన రచయిత ఎవరు? 3 విభిన్న మాండలికాల్లో వెలుగు, వెన్నెల, గోదావరి, ముత్యాల పందిరి, రంగిల్లి వంటి నవలలు రాసిన రచయిత ఎవరు? ఆన్సర్ ఇస్ డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి. నెక్స్ట్ క్వశ్చన్, గురజాడ కన్యాశుల్కంలో ఆబోరు పదానికి అర్థం. గురజాడ కన్యాశుల్కంలో ఆబోరు పదానికి అర్థం. ఆన్సర్ ఇస్ పైవన్నీ. అవేంటో చూద్దాం. పరువు, ప్రతిష్ట, మర్యాద. పరువు, ప్రతిష్ట, మర్యాద అనేవి ఆబోరు పదానికి అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, అనెగంకాయ, పుంటికూర అన్నవి ఏ మాండలిక పదాలు? అనెగంకాయ, పుంటికూర అనేవి ఏ మాండలిక పదాలు? ఆన్సర్ ఇస్ ఉత్తర మండలం. నెక్స్ట్ క్వశ్చన్, ఉండ, చక్రం, చోడి, రాగి, తమిదె అనేవి ఏ మాండలిక పదాలు? ఉండ, చక్రం, చోడి, రాగి, తమిదె అనేవి ఏ మాండలిక పదాలు? ఆన్సర్ ఇస్ పూర్వ మండలం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మాండలిక పరిశోధనను మొదట జరిపిన రాష్ట్రం ఏది? భారతదేశంలో మాండలిక పరిశోధనను మొదట జరిపిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఇస్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, లోకంలో ఈ సూత్ర శబ్దమునకు కీలకమనేది అర్థమున్నది. ఈ వాక్యానికి సరైన ఆధునిక ప్రామాణిక భాషా వాక్యం. లోకంలో ఈ సూత్ర శబ్దమునకు కీలకమనేది అర్థమున్నది. ఈ వాక్యానికి సరైన ఆధునిక ప్రామాణిక భాషా వాక్యం. ఆన్సర్ ఈజ్
లోకంలో ఈ సూత్ర శబ్దానికి కీలకమనే అర్థం ఉంది. లోకంలో ఈ సూత్ర శబ్దానికి కీలకమనే అర్థం ఉంది అనేది సరైన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన వర్ణక్రమం. కింది వాటిలో సరైన వర్ణక్రమం. ఆన్సర్ ఇస్ సమైక్య. నెక్స్ట్ క్వశ్చన్, సంప్రదానార్థంలో వచ్చే విభక్తి ప్రత్యయం ఏది? సంప్రదానార్థంలో వచ్చే విభక్తి ప్రత్యయం ఏది? ఆన్సర్ ఇస్ చతుర్థి విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో విరామ చిహ్నాలు ఏ భాషా ప్రభావం వల్ల వచ్చాయి? తెలుగులో విరామ చిహ్నాలు ఏ భాషా ప్రభావం వల్ల వచ్చాయి? ఆన్సర్ ఇస్ ఇంగ్లీష్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర భాషకు వర్ణాలు ఎన్ని? ఆంధ్ర భాషకు వర్ణాలు ఎన్ని? ఆన్సర్ ఇస్ 56. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు భాషకు వర్ణాలు ఎన్ని? తెలుగు భాషకు వర్ణాలు ఎన్ని? ఆన్సర్ ఇస్ 36. నెక్స్ట్ క్వశ్చన్, వర్ణమాల ప్రకారం వీటిలో సరైన క్రమం ఏది? వర్ణమాల ప్రకారం వీటిలో సరైన క్రమం ఏది? ఆన్సర్ ఇస్ గజడ దబ. నెక్స్ట్ క్వశ్చన్, వర్ణమాల ప్రకారం కింది వీటిలో సరైన క్రమం. వర్ణమాల ప్రకారం క్రింది వీటిలో సరైన క్రమం ఏది? ఆన్సర్ ఇస్ ప ఫ బ భ మ. నెక్స్ట్ క్వశ్చన్, షే ష స హాలను ఏమంటారు? శేష స హాలను ఏమంటారు? ఆన్సర్ ఇస్ ఊష్మాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, యారాలవాలను ఏమంటారు? యారాలవాలను అంతస్తాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ధృతం ఏది? ఆన్సర్ ఇస్ పైవన్నీ. అవేంటో చూద్దాం. నా, ని, ను. నా, ని, ను పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ధృత ప్రకృతికాలు ఏవి? క్రింది వాటిలో ధృత ప్రకృతికాలు ఏవి? ఆన్సర్ ఇస్ పైవన్నీ. అవేంటో చూద్దాం. నేను, తాను సెకండ్ ఆప్షన్, వత్తున్ వచ్చేదన్ థర్డ్ ఆప్షన్, ప్రసన్నులడయ్యన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కళ ఆన్సర్ ఇస్ ఎత్తిలి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కళ కానిది ఆన్సర్ ఇస్ వెళ్ళగన్. అయినవేంటో చూద్దాం. ఊరక, ఓహో, కొట్టక ఇవి కళలు. కానిది వెళ్ళగన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో దంత్యోచ్చారణ పదాలు ఆన్సర్ ఇస్ జాతర, జూదం. నెక్స్ట్ క్వశ్చన్, క్రియానామవాచకానికి మరో పేరు ఆన్సర్ ఇస్ కృదంత. నెక్స్ట్ క్వశ్చన్, నామవాచకానికి మరో పేరు విశేష్యం. నెక్స్ట్ క్వశ్చన్, నామవాచకం మీద మరో నామవాచకం పదం చేరితే ఏర్పడే పదాన్ని ఏమంటారు? నామవాచకం మీద మరో నామవాచక పదం చేరితే ఏర్పడే పదాన్ని ఏమంటారు? ఆన్సర్ ఇస్ సమస్త నామవాచకం. నెక్స్ట్ క్వశ్చన్, లింగ వచన కాల విభక్తి రహితమైనది ఏది? ఆన్సర్ ఇస్ అవ్యయం. నెక్స్ట్ క్వశ్చన్, వీటిలో బహువచన ప్రత్యయం ఏది? ఆన్సర్ ఇస్ పైవన్నీ. అవేంటో చూద్దాం. లు, రు, రు ఈ మూడు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, సహజ సిద్ధంగా జరిగే పనులను తెలిపే కాలం ఏది? ఆన్సర్ ఇస్ తద్ధర్మ కాలం. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రోదయంతో కలువలు వికసిస్తాయి. ఇది ఏ కాలం? చంద్రోదయంతో కలువలు వికసిస్తాయి. ఇది ఏ కాలం? ఆన్సర్ ఇస్ తద్ధర్మ కాలం. నెక్స్ట్ క్వశ్చన్, ధీరుడు అనే పదం ఏ లింగం? ఆన్సర్ ఇస్ పుంలింగం. నెక్స్ట్ క్వశ్చన్, వీటిలో పురుషార్థబోధక నపుంసక శబ్దం ఏది? నపుంసకలింగ శబ్దం ఏది? ఆన్సర్ ఇస్ మిత్రుడు. ఇక్కడ కింద సమాధానాలు కూడా ఉన్నాయి, ఒకసారి ఇవి కూడా చూడండి.
ఈ క్వశ్చన్స్ ఒకసారి మాత్రమే కాకుండా ఒకటికి 2 సార్లు మళ్ళీ పెట్టుకొని చూడండి, మీకు బాగా అర్థమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.